కాదమ్మా, ల్యాండ్ ఆర్డర్ గతంలో ఎలా ఉంది? ల్యాండ్ ఆర్డర్ ఇప్పుడు ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ల్యాండ్ ఆర్డర్ ఎలా ఉంది? బాగా స్ట్రిక్ట్ గా బాగా పని చేస్తున్నారు. లేడీస్ కూడా బాగా పరపతి అనేది బాగా చేస్తున్నారు. ఎక్కడికన్నా వెళ్ళటానికి గానీ ఆడపిల్లలకి ధైర్యంగా అనేది ముందుకు వస్తున్నారు. అంటే ఇప్పుడు హోంమంత్రిగా ఉన్న మహిళగా హోంమంత్రి గారు ఎలా ఉంది? ఆవిడ పనితీరు ఎలా? పర్లేదండి, బాగా ఆడపిల్లలకి బాగా చేస్తున్నాం మేడం. పర్లేదు, బాగుంది. ఇప్పుడు మీకు అసలు మహిళలుగా కూటమి గవర్నమెంట్ నుంచి మీరేం కోరుకుంటున్నారు? ఏం కోరుకుంటున్నాం అనేది మాకు ప్రజలకి ఇట్లా ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఆశించకుండా అనేది మా కష్టానికి మాకు గుర్తిస్తే మేము బయటకు వచ్చి ఓటేసాం అనే దానికి మాకు ప్రాధాన్యత చాలండి. మేమేమి అది చేయండి ఇది చేయండి అంటే చెప్పిన చేస్తే మాకు అంతే చాలు. ఇప్పుడు మహిళలు కుట్టు మిషన్లు ఇచ్చి వాళ్ళ ఆర్థికంగా నిలబడడానికి ఉపయోగపడుతుంది అంటారా? అంతే కదండి, బయటకు వెళ్ళి కష్టపడతాను ఒకరి దగ్గరికి వెళ్ళి ఏదో అనుకుంటారు చేస్తారు అనేది భయపడుతున్నారు లేడీస్. తన కాళ్ళ మీద తను కష్టపడి నిలబడటానికి బాగుందండి ఆ వర్క్ అనేది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రోజు మహిళలకి ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళలకి చాలా బాగుందండి. ఎలా బాగుందంటే ఒకప్పుడు బయటకు వెళ్ళాలంటే భయపడేవాళ్ళం, ఇప్పుడు ఆ భయం ఏమి లేదు. ధైర్యంగా బయటకు వస్తున్నాము, మా పనులు మేము చేసుకుంటున్నాము. మాకు బయట ప్రభుత్వం కూడా కొంచెం సహకరిస్తుంది. ఆడవాళ్ళకి ఇబ్బందులు లేకుండా మాత్రం చాలా ఇదిగా ఉన్నాము. ఇంకా ఆడవాళ్ళు బయటికి వెళ్ళి ఒకళ్ళ దగ్గర కష్టపడకుండా మేము బతకడానికి ఇప్పుడు కుట్టు మిషన్లు అవి పని ఇప్పుడు పథకాలు పెట్టారు, అవి ఇస్తారంట. అవి ఇస్తే మేము కూడా చేసుకుని కొంచెం అభివృద్ధి చెందుతాం. మిషన్ గాని, చేనేత వర్క్ గాని, ఏదన్నా మగ్గ వర్క్ గాని, ఏదన్నా చేనేత వర్క్ గాని ఏదన్నా ఇస్తే మాత్రం అవి చేసుకొని ఇంటి దగ్గర హౌస్ దగ్గర నుంచే ఏదైనా చేసుకోగలుగుతాం. నలుగురు కలిసి చేసుకోగలిగి ఇదవుతాం. అప్పుడు ఉన్న హోంమంత్రి గారి పనితీరు ఎలా ఉంది? చాలా బాగుందండి. ఆమె బాగానే చేస్తున్నారు, ఆడవాళ్ళకి బాగా సపోర్ట్ ఇస్తున్నారు, బాగానే చేస్తున్నారు. గతంలో ల్యాండ్ ఆర్డర్ చూసుకున్న కన్నా ఇప్పుడు చాలా మెరుగుపడిందండి, చాలా బాగుందండి. రాష్ట్రంలో మహిళలకి ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా మహిళలకి చాలా ఇదిగా ఉందండి. అంటే ఇంత ముందు గతంలో చూసినట్టయితే మనం ఒక మహిళ 10-11 గంటలకు బయటకు వెళ్ళాలంటే చాలా భయపడుతుండే క్రమం చూసాం మనం. కానీ గత ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలు 11-12 గంటల వరకు అయినా సరే తమ పనులను, ఇప్పుడు ఉద్యోగస్తులు ఉంటారండి, వాళ్ళ పనులు 7-8 గంటలకు అవుతాయా కావు, ఒక్కొక్కసారి లేట్ అవుతుంది. అలాంటిది ఇప్పుడు కొంత లేట్ అయినా కూడా సేఫ్ గా ఇంటికి వెళ్లే పరిస్థితి. ఎందుకు అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయి నిర్మూలన అనేది చాలా ఇదైంది, అది అందరికీ తెలిసిన విషయమే. పోతే హోంమంత్రి ఇంత ముందు గతంలో పాలనలో అసలు హోంమంత్రి అంటే ఎవరో కూడా మనకు తెలిసేది కాదు. కానీ ఇప్పుడు ప్రభుత్వంలో హోంమంత్రి పనితీరు మనం ఏటన్నా ఇదవుతున్నా కూడా ఆమె పేరు ఖచ్చితంగా మాకు తలపుకొస్తుంది అనమాట, అనితా గారు అని చెప్పేసి. కూటమి ప్రభుత్వం అయితే 100% బాగుందండి. అంటే ఇప్పుడు మహిళలకి కూటమి గవర్నమెంట్ ద్వారా ఏమి ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? కూటమి ప్రభుత్వం ద్వారా మహిళలకి అది మనకు చెప్పిందేనండి, ఉచిత బస్సు సౌకర్యం ఇస్తానని చెప్పారు. అది త్వరగా అమలు చేస్తే బాగుంటది అని నాకు అనిపిస్తుంది. సిలిండర్లు ఇవన్నీ ఆల్మోస్ట్ వచ్చేస్తానే ఉన్నాయి, దానికి ఇబ్బంది ఏమీ లేదు. మనకి అమ్మఒళ్ళు ఇవన్నీ కూడా ఇంకొక కొన్ని రోజుల్లో అమల్లోకి వచ్చేస్తాయి. అంటే ఇప్పుడు అంటే మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేస్తే ఆర్థికంగా వాళ్ళు అవి జరుగుతూనే ఉన్నాయండి. కూటమి ప్రభుత్వంలో సరే మీ వరకు రాలేదేమో కానీ కొన్ని చోట్ల కుట్టు మిషన్లు సరే ప్రభుత్వం నుంచి కానీ 100% వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించినట్లు అవుతుంది కదా. మనం కుట్టు మిషన్లు కానీ ఇంకా వాళ్ళు ఏదైనా షాప్ పెట్టుకుంటానంటే ఆర్థికంగా మనం ఏదైనా ప్రభుత్వం ద్వారా హెల్ప్ చేసినా కూడా చాలా బాగుంటది. మహిళలు బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి చేసే పని అంటే ఏముంటది, మన కుట్టు మిషన్ పని. ఇంట్లో వర్క్ చేసుకునే ఉమెన్ కి చాలా బాగుంటది. వాళ్ళు కూడా కుటుంబాన్ని ఒక ముందంజగా తీసుకొస్తారు కదా. ఇప్పటికే లేడీస్ అందరు తీసుకొస్తానే ఉన్నారు, చూస్తానే ఉన్నాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఒక మంచి గుర్తింపు వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకి ఎలా ఉంది? చాలా బాగుందండి. ఈ ప్రభుత్వం వచ్చాక అసలు మనకి చాలా మంచి జరుగుతుంది. ఈ గంజాయి తీరు ఇవి కూడా ఇప్పుడు అసలు చాలా వరకు, ఇదివరకు ఎక్కడ చూసినా పిల్లలు, చిన్న పిల్లలు కూడా గంజాయికి అలవాటు అయిపోయి అసలు అవస్థ పడిపోయారు. అందులో మా అబ్బాయి కూడా ఉన్నాడు. అసలు ఇప్పుడు మేము అసలు ఇప్పుడు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాక కూడా అసలు ఇప్పుడు మా అబ్బాయి కూడా అసలు బయటకు వెళ్ళట్లేదు. ఈ ప్రభుత్వం వచ్చాక అసలు చూడటానికి కూడా ఎక్కడ ఉంటలా. ఇదివరకు ప్రభుత్వంలో అసలు ఎక్కడ చూసినా సిగరెట్లు, ఈ గంజాయి గురించి అయ్యే బ్లేడ్ బ్యాచ్లు వీళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు మేము ఉండే బాలాజీ నగర్, అసలు అక్కడ చూద్దామన్నా ఏమీ లేవు, అలా చిల్లరగా పిల్లలు ఉండలేదు.
బాగా ఉంది. అంటే ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ బాగానే ఉందమ్మా. చాలా బాగుందండి. ఇప్పుడు హోంమంత్రి పనితీరు ఎలా ఉంది? హోంమంత్రి పనితీరు కూడా ఇదివరకు మాకు గవర్నమెంట్ గురించి తెలియదు కానీ ఇప్పుడు మాత్రం చాలా బాగుందండి, మాకు నచ్చింది. ఇప్పుడు మహిళలకు ఏమి ఇస్తే బాగుంటుంది అనుకున్నారు మీకు? మహిళలకి కొంచెం ఏమన్నా వృద్ధి చెందాలంటే కుట్టు మిషన్లు అట్లాంటివి ఇస్తా ఉంటే కొంచెం వాళ్ళు కూడా వృద్ధి చెందుతారు, బాగుంటది. అంటే ఇప్పుడు కుట్టు మిషన్ ఇస్తే మహిళలకు ఆర్థికంగా స్థిరపడతారండి. ఇప్పుడు ఉన్నది కూడా కుట్టు మిషన్ల మీద చాలా మంది బాగుపడుతున్నారు కదా, కొంచెం అది ఇస్తే ఏదైనా కొంచెం బాగుంటదని. కానీ ప్రభుత్వం మాత్రం ఎక్సలెంట్ సార్. గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళలకు ఎలా ఉందమ్మా? కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా అంటే చాలా బాగుంది. అభివృద్ధి గాని ప్రభుత్వమే గాని మాకు అన్ని చాలా విధాలుగా సౌకర్యాలు చాలా బాగున్నాయి. అంటే ల్యాండ్ ఆర్డర్ ఎలా ఉందమ్మా? ల్యాండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉందండి, చాలా పర్ఫెక్ట్ గా నడుస్తుంది. అంతకు ముందు జగన్ ప్రభుత్వంలో ఇప్పుడు మీకే తెలుస్తుంది మేము అడగకన్నా. జగన్ గవర్నమెంట్ లో ల్యాండ్ ఆర్డర్ ఎలా ఉండేదమ్మా? కొంచెం నాన్న లేడీస్ పరంగా అయితే చాలా ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు చాలా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మళ్ళీ బయటకు అడుగు పెట్టి బాగా ఫ్రీడమ్ గా నడవగలుగుతున్నాం. హోంమంత్రి అనిత గారు పనితీరు ఎలా ఉంది? చాలా అంటే చాలా బాగుంది. అంటే ఇప్పుడు అంటే గతంలో ఉన్న హోంమంత్రికి ఇప్పుడున్న హోంమంత్రికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? అంటే గతంలో ఉన్న వైసీపీ గవర్నమెంట్ లో ఉన్న హోంమంత్రికి ఇప్పుడు ఉన్న హోంమంత్రి చెప్తున్నాను కదండి, లేడీస్ పరంగా గానీ దేనికి పరంగా అంటే బాగాలేదు. ఇప్పుడు కూడా కొంచెం మేము బయటకు రాగలుగుతున్నాం, అంటే ప్రభుత్వం ప్రకారం కాకపోయినా మాకు జరిగే ఇది బట్టి మేము రాగలుగుతున్నాం. మాకైతే బాగుంది. అమ్మ, ఇప్పుడు మీ మహిళలుగా కూటమి గవర్నమెంట్ లో ఏమి మీకు ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మహిళలకి కూటమి గవర్నమెంట్ తరఫు నుంచి మంచి అభివృద్ధి అనేది వస్తుంది. గ్యాస్ బండ్ల పరంగా గానీ రేషన్ పరంగా గానీ అభివృద్ధి బాగుంది. పిల్లల పరంగా కూడా వస్తే చాలా బాగుంటదని మేము అనుకుంటున్నాం. ఇక్కడ బిజినెస్ లే గానీ ఏమైనా గానీ ఇక్కడ డెవలప్ అవుతున్నాయి, ఇంకా డెవలప్ చేస్తామని మాకు హామీ ఇచ్చారు. ఆ మాట ప్రకారమే సాగుతుంది, ఇంకా బాగా అభివృద్ధి చెందుతుందని మేము నమ్ముతున్నాము. అంటే అమ్మ, ఇప్పుడు మహిళలకి కుటుంబ మిషన్ పంపిణీ చేస్తే వాళ్ళు ఆర్థికంగా నిలబడతారా? చాలా బాగా నిలబడతారండి. ఎందుకంటే ఆర్థికంగా కష్టపడలేని వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళకి కుట్టు మిషన్లు అందించడం ద్వారా ఇలా పెట్టగలిగితే ఒక ఇస్త్రాకులు పనే గాని కుట్టు మిషన్ల పనే గాని ఏదైనా చదువుకోని వాళ్ళకి చదువుకోనట్టుగా పెడతారు అనుకోండి. ఇంతవరకు చంద్రబాబు గారు పెట్టారు, ఆల్రెడీ పెట్టారు. ఈ మధ్యలో వైసీపీ ప్రభుత్వం వచ్చి సాపేసింది. మళ్ళీ ఇప్పుడు అదే కంటిన్యూ అయితే ఇంకా చాలా బాగుంటది, అవుతుంది అనుకుంటున్నాం. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా ఉంది మహిళలకి? మహిళలకి చాలా రక్షణ పథకం కింద బాగుందండి, చాలా కంఫర్ట్ గా ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క మహిళ కూడాను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అండి. అంటే ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్, గతంలో ల్యాండ్ ఆర్డర్ కి ఇప్పుడున్న ల్యాండ్ ఆర్డర్ కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఉందండి, ప్రతి ఒక్కటి కూడా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఆ ప్రభుత్వంలో ఉన్నదానికి ఈ ప్రభుత్వంలో ఉన్నదానికి చాలా అంటే చాలా మార్పులు జరిగింది. ఆడవాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయండి, దొరుకుతుంది. అంటే ఇప్పుడు హోంమంత్రి అనిత గారు పనితీరు ఎలా ఉంది? బాగుందండి. మహిళలకు కావాల్సినటువంటి సదుపాయాలన్నీ అందజేయడమే కాకుండా వాళ్ళకి కావాల్సిన ఇంకా ఏమైనా కావాలా అనేటువంటి ఆలోచనతోటి ప్రతి ఒక్కటి అడుగుతున్నారు, తెలుసుకుంటూ ఇంకా మాకు ముందుకు వెళ్ళడానికి కూడా సదుపాయం చేస్తున్నారు అండి. అంటే అమ్మ, ఇప్పుడు మహిళలకి మీరు ఏం కావాలి, కూటమి తరఫున ఏం కావాలని కోరుకుంటున్నారు? ప్రతి ఒక్క మహిళ కోరుకునేది ఏంటంటే మాకు చదువు లేకపోయినా ఏదో ఒక పని వర్క్ చేయాలి అని మేము అనుకుంటున్నాము. దానికి తగ్గట్టుగా మీ కుట్టు మిషన్లు ఇవ్వటము, వాళ్ళకి లోన్లు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. దాని ప్రకారంగా జరిగిద్ది అని కూడా మేము సంతోషం వ్యక్తం చేస్తాం. ఖచ్చితంగా అండి, ప్రతి ఒక్క మహిళ కూడాను ఈ రోజు ఒక బ్లౌజ్ కుట్టినా, ఒక డ్రెస్ కుట్టినా వాళ్ళకి ఏదో ఒక ఇంత అమౌంట్ అనేది వస్తుంది. ప్రతి బయటికి వెళ్ళి సంపాదించుకునే కాకుండా చక్కగా ఒక షాప్ లో కూర్చోను లేకపోతే ఇంట్లో కూర్చోను ఇంత అమౌంట్ అని సంపాదించుకొని అలా కుటుంబాన్ని నడుపుకోవడానికి సదుపాయం అయితే బాగుంటదండి. మహిళల సంరక్షణ అనేది చాలా బాగుంది ఇప్పుడు. ఎందుకంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఇంకా చాలా ఎక్కువ కేర్ తీసుకుంటున్నారు. మా అభిప్రాయం అయితే ఇంకా ఎక్కువ కేర్ తీసుకోవాలి. ఇప్పటి వరకు బాగానే ఉంది, కానీ వాళ్ళకి కూడా కొత్త అభివృద్ధి చేస్తే ఇప్పుడు వరకు వాళ్ళకి జాబ్స్ కూడా చూడలేదు, సరిగ్గా చూస్తారని చెప్పాడు జగన్ కూడా. ఇప్పుడు వాళ్ళకి కొత్తగా ఏమైనా చదువుకున్న వాళ్ళకి ముందు నిరుద్యోగ వృత్తి అని ఇచ్చేవారు ఎవరు, చంద్రబాబు నాయుడు గారు. ఆడవాళ్ళు చదువు ఇప్పుడు డిగ్రీ పాస్ అయిన వాళ్ళు కానీ ఇంటర్మీడియట్ వాళ్ళు ఖాళీగా ఉన్నారు, చదువు లేక ఉద్యోగాలు లేక.
సో ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. రిజర్వేషన్ల పంపిణీతో మహిళలకు కూడా అధిక అభివృద్ధి జరుగుతుందని అనుకుంటారు. అని అన్నారు. మరి ఇంకా ప్రాసెస్ అన్నది అవ్వలేదు. విలేజెస్లో అటువైపు అయితే స్టార్ట్ చేశారు మాకు తెలిసినంత వరకు. జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి లేనిది ఇప్పుడు మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత కూటమి గెలిచింది. అది కూడా 3 మీకు తెలిసిందే, కలిసింది పవన్ కళ్యాణ్, బీజేపీ వీళ్ళందరూ కూడా మోడీ గారి చేతిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా చేస్తారు. మేడం గారు, ఈ కూటమి పాలనలోని మహిళ ఎట్లా ఉన్నది? యాక్చువల్లీ బిఫోర్ గవర్నమెంట్ కన్నా ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ద్వారా సేఫ్టీ అయితే బాగుందండి. నైట్ టైం ఇదివరకు ఎక్కడ పడితే అక్కడ పోలీసెస్ కనిపించేవారు కాదు. ఇప్పుడు బాగా కనిపిస్తున్నారు. మాకు కొద్ది సెక్యూర్ అనిపిస్తుంది. బయటికి రావాలన్నా చేయాలన్నా ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఈ గవర్నమెంట్ ఇలా మీ అభిప్రాయం ఏంటి? సెక్యూరిటీ పరంగా బాగుంది. ఇదివరకు అయితే 7 o'clock నుంచి రోడ్ మీదకి రావాలంటే కొంచెం భయపడే వాళ్ళం. ఇప్పుడు 11 అయినా కానీ తిరగలుగుతున్నాం. ఏదైనా వర్క్ అవసరం ఎమర్జెన్సీ అయినా కానీ రాగలుగుతున్నాం. ఇదివరకు ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ బ్యాచెస్ బాయ్స్ కానీ జెంట్స్ కానీ కనిపించారు. ఇప్పుడు అది తగ్గిందండి. ఇంకా అంటే సెక్యూరిటీ పరంగా అయితే అంతా సేఫ్గా బాగానే ఉంది సార్. ఇది ఇలా కొనసాగిస్తే చాలు నెక్స్ట్ 4 years.